Moving to the next concept, that whenever the x function was algebraic function. So algebraic function ఉన్నప్పుడు ఎలా చేస్తామని చూద్దాం. Right. So whenever the function was algebraic, firstly we need to get this f of d in terms of binomial form. The binomial form loki derive చేసుకోవాలి like this. y is equal to x divided by d plus 1 whole square, or even I can write like this, x divided by 1 plus d whole square. This can be written like this, 1 plus d whole to the power of minus 2 into x, whole to the power of minus 2 into x. Yes, we had some formulas here, that will be 1 minus d whole to the power of minus 1 will be like 1 minus x whole to the power of minus 1 will be 1 plus x, 1 plus x plus x square plus x cube plus up to so on. If it is 1 minus x whole to the power of minus 2, or if you can have 1 plus x here, 1 plus x, then you will get alternative signs. ఇక్కడ ప్లస్ వస్తే వచ్చే డిఫరెన్స్ ఏంటంటే ఆల్టర్నేటివ్ సైన్స్ స్టార్టింగ్ విత్ పాజిటివ్ వాల్యూ. ఒకవేళ మనకు 1 మైనస్ హోల్ టు పవర్ ఆఫ్ minus 2 ఉంటే దెన్ విల్ హ్యావ్ ఫార్ములా 1 ప్లస్ 2x. ఇక్కడ బోత్ మైనస్ ఉంటే అన్ని వాల్యూస్ కూడా పాజిటివ్గానే ఉంటాయి. 1 ప్లస్ 2x ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ 4x క్యూబ్ అప్ టు సో ఆన్. అయితే ఇక్కడ ఏముందన్న 1 ప్లస్ x హోల్ టు పవర్ ఆఫ్ minus 2 హోల్ టు పవర్ ఆఫ్ మైనస్, అంటే రెండు సైన్స్ సేమ్గా లేవు, డిఫర్గా ఉన్నాయి. డిఫర్గా ఉండే అర్థం ఏంటి, ఆల్టర్నేటివ్ సైన్స్ వస్తాయని అర్థం. ఆల్టర్నేటివ్ సైన్స్ అంటే హియర్ ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ ఎ ఫార్ములా 1 ప్లస్ ఎక్స్ హోల్ టు ద పవర్ ఆఫ్ minus 2, దట్ విల్ బి 1 minus 2x plus 3x square minus 4x cube up to so on. అంటే ఇక్కడ d బదులు ఏమొస్తుంది, x బదులు ఏమొస్తుందన్నా నీకు, ఇక్కడ x బదులు ఏమొస్తుంది, డెఫినెట్గా నీకు d వస్తుంది. అంటే d స్క్వేర్ d క్యూబ్, d అంటే d బై dx, d స్క్వేర్ అంటే d స్క్వేర్ y బై dx స్క్వేర్, d క్యూబ్ అంటే d క్యూబ్ x బై d క్యూబ్ బై dx క్యూబ్. అంటే ఇక్కడ ఏదైతే x ఉందో దాన్ని ఒక్కసారి డెరివేటివ్ d ఆఫ్ x విల్ బి 1, d స్క్వేర్ ఆఫ్ x విల్ బి d స్క్వేర్ ఆఫ్ x, దీని డెరివేటివ్స్ ఏమొస్తుంది 0. అంటే దెర్ ఈజ్ నో నీడ్ టు రైట్ d స్క్వేర్ టర్మ్ ఆల్సో. అంటే ఎక్స్పాన్షన్లో d స్క్వేర్ టర్మ్ కూడా రాయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే d స్క్వేర్ చేసినప్పుడు దీన్ని సెకండ్ డెరివేటివ్ చేస్తే xకి 0 వస్తుంది. సెకండ్ డెరివేటివ్ ఏదైనా ఫైనట్గా ఉంటే థర్డ్ డెరివేటివ్ చెక్ చేసి చూస్తాము. ఏదైతే డెరివేటివ్ 0 వస్తుందో ఆ టర్మ్ నుంచి రాయకూడదు. అంటే ఈ కేసులో 1 ప్లస్ d హోల్ టు ద పవర్ ఆఫ్ minus 2లో వాట్ ఐ కెన్ రైట్ 1 మైనస్ 2d ప్లస్ 3d స్క్వేర్ అని రాయొచ్చు. బట్ ఇవన్నీ రాయాల్సిన అవసరం లేదు. దెర్ ఇస్ నో నీడ్ టు రైట్ ఆల్ దీస్ థింగ్స్ బికాజ్ సెకండ్ డెరివేటివ్ ఆఫ్ x విల్ బి 0 అవుతుంది కాబట్టి ఇవన్నీ రాయాల్సిన అవసరం లేదు. వాట్ ఐ కెన్ రైట్ హియర్, ఐ కెన్ రైట్ పర్టికులర్ ఇంటిగ్రల్ డైరెక్ట్లీ. ఐ కెన్ రైట్ పర్టికులర్ ఇంటిగ్రల్ దట్ విల్ బి 1 మైనస్ 2d ఇంటూ x. దీన్ని ఒకసారి నేను ఈ ఆపరేషన్ అప్లై చేస్తే సరిపోతుంది. దట్ విల్ బి పర్టికులర్ ఇంటిగ్రల్. అంటే ఏమవుతుందన్న x ఇంటూ 1 విల్ బి x మైనస్ 2 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ x విల్ బి 1, దట్ విల్ బి 2 ఇంటూ 1. ఫైనల్లీ పర్టికులర్ ఇంటిగ్రల్ విల్ బి x మైనస్ 2. ఈ విధంగా మనము ఎప్పుడైతే ఆల్జిబ్రిక్ ఫంక్షన్ ఇస్తాడో మనం ఏం చేస్తున్నాం, లైక్ వీ విల్ రైట్ y ఈజ్ ఈక్వల్ టు x బై f ఆఫ్ d ఫామ్ రాసుకుంటాం. ఈ f ఆఫ్ d ఫామ్కి మనము ఏవైతే మనకి బైనామియల్ ఎక్స్పాన్షన్స్ ఉన్నాయో, ఈదర్ ఇట్ మైట్ బి 1 మైనస్ x హోల్ టు పవర్ ఆఫ్ -1 ఆర్ 1 ప్లస్ x హోల్ టు పవర్ ఆఫ్ -1 ఫామ్లోకి తీసుకొచ్చుకుంటాము. ఆర్ యూ కెన్ ఆల్సో టేక్ లైక్ 1 మైనస్ x హోల్ టు పవర్ ఆఫ్ -2 ఆర్ 1 ప్లస్ x హోల్ టు పవర్ ఆఫ్ -2 ఫామ్లోకి తీసుకొస్తాం. ఇక్కడ డైరెక్ట్గా 1 ప్లస్ d అని ఉంది. సమ్ కేసెస్లలో యూ కెన్ హ్యావ్ 3 ప్లస్ d ఆర్ 3 మైనస్ d అట్లా మనకు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఏం చేసుకోవాలి, నువ్వు ఈ ఫామ్కి రిక్వైర్డ్ తెచ్చుకోవాలి. 1 మైనస్ x కానీ 1 ప్లస్ x కానీ ఆ ఫామ్లోకి తెచ్చుకుని ఖచ్చితంగా నువ్వు రాసుకోగలగాలి. దెన్ ఓన్లీ విల్ గెట్ ఎ ఆన్సర్ ఫర్ దట్. లెట్ మీ డు ద నెక్స్ట్ క్వశ్చన్ విత్ సిమిలారిటీ దట్ ఇక్కడ ఏం చేస్తున్నాను నేను, y ఈజ్ ఈక్వల్ టు x square divided by d square minus 4d plus 3. స్ప్లిటింగ్ ద మిడిల్ టర్మ్ చేస్తే మనకి ఏమొస్తుందన్న d minus 1 into d minus 3 అని వస్తుంది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చెక్ ఇట్. అంటే d minus 1 into d minus 3 విల్ బి d square minus 4d plus 3 అని వస్తుంది. నాకు ఖచ్చితంగా బైనామియల్ ఎక్స్పాన్షన్స్ రాయాలంటే దీనికి ఖచ్చితంగా ఫ్యాక్టర్స్ ఫార్మ్స్ రాసుకోవాల్సిందే. మరి దీనికి d minus 1 into d minus 3కి పార్షియల్ ఫ్రాక్షన్స్ చేస్తేనే నేను బైనామియల్ రాయగలుగుతాను. పార్షియల్ ఫ్రాక్షన్స్ ఆఫ్ d minus 1 అంటే ఇక్కడ 1 బై d minus 1 ఇంటూ d minus 3కి నేను పార్షియల్ ఫ్రాక్షన్స్ రాయాలి. మ్యానిపులేట్ చేయాలి, అంతే సింపుల్గా మ్యానిపులేట్ చేయొచ్చు. దట్ విల్ బి
1 by d minus 3 minus 1 by d minus 1 రాస్తున్నారు అనుకోండి. దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే డెఫినెట్గా మనకు d minus 1 minus d plus 3 dd క్యాన్సిల్ అయిపోతే -1 plus 3 అంటే 2 అడిషనల్గా వస్తుంది. బట్ ఈక్వల్ కావాలా కానీ అడిషనల్గా ఏమొస్తుంది 2 వస్తుంది. ఎలా వచ్చిందన్న దీని ఒక ఎల్సిఎం తీస్తే వాట్ ఇస్ గోయింగ్ టు గెట్ d minus 1 minus d plus 3 వస్తుంది. న్యూమరేటర్ dd క్యాన్సిల్ అయిపోతుంది, -1 plus 3 దట్ విల్ బి 2. యాక్చువల్గా 1 రావాలి కానీ 2 వస్తుంది కాబట్టి వాట్ ఐమ్ గోయింగ్ టు డూ హియర్ గో టు డూ దాట్ ఐఎమ్ జస్ట్ డివైడింగ్ 1/2. దిస్ ఇస్ ద మ్యానిపులేషన్ ఆఫ్ పార్షియల్ ఫ్రాక్షన్. ఈ విధంగా మనం పార్షియల్ ఫ్రాక్షన్ రాస్తాం. జస్ట్ 1/2తో మల్టిప్లికేషన్. అంటే వాట్ ఐ కెన్ రైట్ హియర్ పర్టిక్యులర్ ఇంటిగ్రల్ విల్ బి 1/2 of 1 by d minus 3 minus 1 by d minus 1 of x square అంటే x స్క్వేర్కి అప్లై చేయాలి. ఈ కేసులో x ఆల్జీబ్రిక్ ఫంక్షన్, ఈ కేసులో ఆల్జీబ్రిక్ ఫంక్షన్ ఏంటి x స్క్వేర్. ఇక్కడ సెకండ్ కేసులో చూస్తే d minus 1 క్లియర్గా అంటే 1 minus dకి రావాలంటే ఏం చేయాలి, ఖచ్చితంగా -1 ఒకటి కామన్ తీసుకుంటే సరిపోతుంది. బట్ ఫస్ట్ కేసులో d minus 3 ఏముందనేది దిస్ ఈజ్ d minus 3 అని ఉంది. అంటే ఇది 1 minus d ఫామ్లో రావాలంటే ఖచ్చితంగా నేను ఏం చేయాలి, -3 కామన్ తీయాల్సిన పరిస్థితి. -3 కామన్ తీస్తేనే 1 minus d ఫామ్ వస్తుంది. లెట్ మీ డూ దట్ దెన్. పర్టిక్యులర్ ఇంటిగ్రల్ విల్ బి 1/2 into integration of but again the resultant will be 1 minus 1 by 3 1 minus d by 3 whole to the power of -1. -3 కామన్ తీస్తే కింద 1 minus d by 3 వస్తుంది, దాని పైకి రాస్తే 1 minus d by 3 whole to the power of -1 వస్తుంది. ఇందులో మైనస్ కామన్ తీస్తే ప్లస్ అవుతుంది, దట్ విల్ బి 1 minus d whole to the power of -1 into x square. అయితే ఇక్కడ మనం ఏదైతే రాసుకున్నామో 1 minus 2d దగ్గర ఆపేసాం. బట్ ఇక్కడ x స్క్వేర్ ఉంది కాబట్టి డెరివేటివ్ ఆఫ్ x స్క్వేర్ విల్ బి, ఫస్ట్ x స్క్వేర్ ఉందనుకోండి దాని డెరివేటివ్ ఫస్ట్ డెరివేటివ్ ఏమవుతుందన్నా డెరివేటివ్ ఆఫ్ x స్క్వేర్ విల్ బి 2x, సెకండ్ డెరివేటివ్ విల్ బి 2, థర్డ్ డెరివేటివ్ విల్ బి 0 అవుతుంది. అంటే థర్డ్ డెరివేటివ్ నుంచి మనం రాయాల్సిన అవసరం లేదు, ఎక్కువగా రాసుకోవాలి మనం d స్క్వేర్ టర్మ్ వరకు రాసుకుంటే సరిపోతుంది. లెట్ మీ రైట్ దట్ దెన్. ఇక్కడ d స్క్వేర్ టర్మ్స్ వరకు రాసుకోవాలి మనం. దట్ విల్ బి 1/2 into -1/3 into 1 plus d by 3. ఎందుకంటే రెండు మైనస్లే ఉన్నాయి కాబట్టి డిఫరెన్స్ ఏం లేదు, డైరెక్ట్గా రెండు మైనసే ఉన్నాయి కాబట్టి అన్ని ప్లస్లే వస్తాయి ఖచ్చితంగా. ఇక్కడ రెండు మైనస్లు ఉన్నాయి కాబట్టి అన్ని ప్లస్లే వస్తాయి. 1 plus d by 3 plus d square by 9 plus 1 plus d plus d square. ఎక్కడైతే ఫామ్లో మనకి ఏదైతే ఉందో 1 minus x whole to the power of -1 1 plus x square plus x cube plus up to so on. బట్ ఇక్కడ d క్యూబ్ నుంచి రాయాల్సిన అవసరం లేదని చెప్పాను నేను. ఎక్కడైతే x ఉందో x దగ్గర ఏం రీప్లేస్ చేయాలి మనం, ఫస్ట్ కేసులో అయితే d by 3 రీప్లేస్ చేయాలి. 1 plus x అంటే d by 3, x స్క్వేర్ అంటే d square by 3 square దట్ ఈస్ 9. సెకండ్ కేసులో x బదులు d రీప్లేస్ చేయాలి, దట్ ఈస్ నథింగ్ బట్ 1 plus d plus d square ఇంటూ x స్క్వేర్. దీన్ని ఫార్ములా అప్లై చేసి సింప్లిఫై చేసి మనకు ఆన్సర్ వస్తుంది. సింప్లిఫికేషన్ వీ నీడ్ టు డూ క్లియర్లీ అండ్ ఫాస్ట్ చేయాలి. దట్ విల్ బి -1/3 1 into x square will be x square, d derivative of x square will be ఏమొచ్చింది 2x, that will be 2x by 3 plus the derivative of second derivative of x square will be 2 by 9 plus here 1 into x square will be x square plus derivative of x square will be 2x plus second derivative will be 2. Is it okay? Right. అయితే ఇక్కడ ఏం చేయాలంటే వెరీ సింపుల్, ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ ఒక దగ్గర, ఎందుకంటే రిక్వైర్డ్ ఫామ్ ఎలా ఉండబోతుందంటే ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ ఎక్స్ టర్మ్స్ కాన్స్టెంట్ టర్మ్స్ సపరేట్గా ఉంటాయి. జనరల్గా ఏం చేయొచ్చు మనం ఎల్సిఎం తీసుకొని సింప్లిఫైడ్ ఆన్సర్ రాయొచ్చు. బట్ ఇక్కడ వాడు ఏమడుగుతున్నాడంటే ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ ఎక్స్ టర్మ్స్ కాన్స్టెంట్ టర్మ్స్ సపరేట్గా అడుగుతున్నాడు కాబట్టి ఇండివిజువల్గా దేని దానికి మనం చేసుకోగలిగి. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏముంది -1/3 ఉంది, ఇక్కడ ఏముంది 1 ఉంది, అంటే -1/3 + 1 ఎల్సిఎం తీస్తే ఎంత వస్తుందన్న -1 + 3 దట్ విల్ బి +2/3 వస్తుంది. అది మనం రాసేసేయాలి డైరెక్ట్గా. అంటే వాట్ ఐ కెన్ రైట్ డైరెక్ట్లీ దట్ విల్ బి 1/2 × 2/3 × x స్క్వేర్ 2/3 × x స్క్వేర్ అని రాయొచ్చు. సెకండ్ టర్మ్లో చూసుకుంటే మైనస్ మల్టిప్లై చేస్తే -2/9 +2 -2/9 +2. LCM తీస్తే 9 was the LCM -2 + 18 that will be
minus 2 plus 18 will be 16 అంటే 16/9 అని వస్తుంది. దట్ విల్ నథింగ్ బట్ ప్లస్ ఆర్ మైనస్ డెఫినెట్లీ ప్లస్, దట్ విల్ బి 16/9x వస్తుంది. లాస్ట్లీ కాన్స్టెంట్ విషయానికి వస్తే ఇక్కడ -1/3 ఇంటూ 2/9 దట్ విల్ బి -2/27 -2/27 ప్లస్ 2 రైట్. అంటే ఇక్కడ 2 కూడా కామన్ తీసుకోవచ్చు మనం. ఈవెన్ ఎల్సిఎం వాజ్ 27 -2 ప్లస్ 54 -2 ప్లస్ 54 అంటే ఏమొస్తుందన్న మనకి డెఫినెట్ ఇక్కడ -2 ప్లస్ 54 అంటే 52 వస్తుంది. 52 వస్తుంది. ఆ వాల్యూస్ మనం రీప్లేస్ చేసుకుంటే దట్ విల్ బి 52/27. అయితే ఇక్కడ 1/2 ఉంది కదా, ఈ 1/2ని మల్టిప్లై చేసినాం అనుకోండి ఏమవుతుంది, ఫస్ట్ కేసులో 2 క్యాన్సిల్ అయితే ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్కి 1/2ని మల్టిప్లై చేస్తే 2 క్యాన్సిల్, ఫస్ట్ టర్మ్లో 2 క్యాన్సిల్ అయిపోతే x²/3 వస్తుంది. సెకండ్ టర్మ్లో 16/2 అంటే 8 మిగులుతుంది, దట్ విల్ బి 8x/9 మిగులుతుంది. లాస్ట్ టర్మ్లో 52/2 అంటే దట్ విల్ బి 26/27 మిగులుతుంది. దిస్ ఈజ్ అ final or required answer for a given question when the differential equation was given as a d square minus 4d plus 3 into y is equal to x square and the right hand side function x function was algebraic purely. Algebraic function ఉన్నప్పుడు దట్ ఈ f of d function అనేది మనము పార్షియల్ ఫ్రాక్షన్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు విల్ డూ ఇన్ దిస్ వే. ఇజ్ ఇట్ ఓకే రైట్. సమ్ టైమ్స్ ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తున్నప్పుడు మనం జాగ్రత్త గుర్తుపెడుతుందంటే ఫార్ములాస్ are very very important. 1 minus x whole to the power minus 1, 1 minus x whole to the power minus 2, 1 plus x whole to the power minus 1, 1 plus x whole to the power minus 2 అనే ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. అయితే ఇది మొత్తం ఎక్స్పాన్షన్ రాయదు దయచేసి. ఎక్స్పాన్షన్ ఎక్కడ వరకు రాస్తారంటే మీ డెరివేటివ్ అక్కడ ఆల్జిబ్రిక్ ఫంక్షన్ ఏదైతే ఉందో అది ఎన్నిసార్లు డెరివేట్ చేసి 0 వస్తుంది. ఒకవేళ సెకండ్ డెరివేటివ్గా 0 వస్తే అసలు d² టర్మ్ రాయాల్సిన అవసరం లేదు, అంటే x² టర్మ్స్ రాయాల్సిన అవసరం లేదు. ఒకవేళ థర్డ్ టైం డెరివేటివ్ అవుతే ఈ కేసులో అయినట్టుగా d³ టర్మ్స్ రాయాల్సిన అవసరం లేదు, అంటే x³ టర్మ్స్ రాయాల్సిన అవసరం లేదు. Is it okay? Right. Please pause the video and note down this. Right. Moving on to the next questions here, we are finding the particular integral, right? Now we are going to see the next concept, that is combination of the x will have combination of exponential and algebraic and exponential and trigonometric, right? Let us discuss the first question here, that is exponential and algebraic. Firstly, we will write down y is equal to e power x into x square divided by d square minus 2d plus 1. ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ని ఎప్పుడైనా మనం దాన్ని ఇప్పుడు 2 ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్లో ఉన్న ఏ పవర్ ఎక్స్లో ఏ వాల్యూ ఎంతో డెరైవ్ చేసుకోవాలి. ఈ కేసులో ఈ పవర్ ఏఎక్స్ అనుకుంటే ఏ వాల్యూ ఎంత ఉందన్న 1 ఉంది. ఏ వాల్యూ ఎంత ఉంది? 1 ఉంది. ఆ 1 వాల్యూని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ఎక్కడైతే డి ఉందో డి ప్లస్ ఏని రీప్లేస్ చేయాలి. ఎక్కడైతే డి ఉందో డి ప్లస్ ఏని రీప్లేస్ చేయాలి. y is equal to e power x సపరేట్గా రాసేసి ద రిమైనింగ్ థింగ్ విల్ బి ఎక్స్ స్క్వేర్ అంటే ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్గా ఉన్నప్పుడు కానీ ఈ పవర్ ఎక్స్ ఇంటూ సంథింగ్ ఫంక్షన్ ఉన్నప్పుడు ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్లో ఏ వాల్యూ తీసుకొని ఎఫ్ ఆఫ్ డీలో సబ్స్టిట్యూట్ చేస్తే ఆ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ని మనము కీప్ ఎట్ ఎ సైడ్ పెట్టేసి ద రిమైనింగ్ దానికి ఏం చేయొచ్చు నాన్న, రిమైనింగ్ ఫంక్షనాలిటీ మనం అప్లై చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఉన్నప్పుడు ఏ వాల్యూ తీసి ఎఫ్ ఆఫ్ డీలో సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ మనం సపరేట్గా పెట్టేసుకొని మిగతా దానికి ఆపరేషన్ అప్లై చేస్తే డెఫినెట్గా మనకి పర్టికులర్ ఇంటిగ్రల్ వస్తుంది. నౌ ఐఎమ్ రైటింగ్ డౌన్ ద పర్టికులర్ ఇంటిగ్రల్, దట్ ఈస్ e power x into x square d plus 1 whole square, d plus 1 whole square అంటే d square plus 2d plus 1 minus 2 into d plus 1, that will be minus 2d minus 2 minus 2d minus 2 plus 1 వస్తుంది. డైరెక్ట్లీ ఎక్స్పాండెడ్ దిస్. సో 2d క్యాన్సిల్ అయిపోతుంది, minus 2 plus 2 అది కూడా క్యాన్సిల్ అయిపోతుంది. సో వాట్ ఆర్ ద రిమైనింగ్ థింగ్ దెన్, పర్టికులర్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు e power x into x square divided by ఓన్లీ d square, x square divided by d square. అంటే ఇక్కడ ఏదైతే మిగిలిందో దానికి ఆపరేషన్ అప్లై చేస్తాం. డి 1/d స్క్వేర్, డి స్క్వేర్ అంటే డెరివేటివ్, 1/d స్క్వేర్ అంటే ఇంటిగ్రేషన్. డి ఉంటే డెరివేటివ్ చేస్తాము, 1/d ఉంటే ఏం చేయాలి, ఇంటిగ్రేషన్ చేస్తాం. అందుకని ఏం లేదు, ఓకేనా. 1/d అంటే 2, ఇక్కడ 1/d స్క్వేర్ ఉంది కాబట్టి 2 టైమ్స్ ఇంటిగ్రేషన్ చేస్తాము. దట్ విల్ బి లైక్ ఇట్ ఈస్ నథింగ్ బట్ e power x into ఇంటిగ్రేషన్ ఆఫ్ x square dx into dx. That will be particular integral is equal to e power x into integration of x square is nothing but
x cube by 3 dx. This will be e power x divided by 3 into x to the power of 4 by 4. That will be finally I can say that e power x into x to the power of 4 by 12. The final requirement of particular integral is equal to e power x into x to the power of 4 by 12. This is a required particular integral. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సిన ఏందన్నా ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఇచ్చినప్పుడు ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ నుంచి ఏ వాల్యూ రాసుకోవాలి అంటే ఈ పవర్ ఏఎక్స్ ఇచ్చిందని కంపేర్ చేసుకొని ఏ వాల్యూ రాసుకొని ఏ అంటే ఎక్కడైతే ఏ వాల్యూ నీకు వచ్చిందో ఆ వాల్యూ తోటి ఎక్కడైతే డి ఉందో డి ప్లస్లో ఏం చేస్తున్నారు మీరు డి ప్లస్ ఏని రీప్లేస్ చేయాలి. డి ప్లస్ ఏని రీప్లేస్ చేసి మనము పర్టికులర్ ఇంటిగ్రల్ అప్లై డి ప్లస్ ఏని రీప్లేస్ చేసిన తర్వాత ఇంకా ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్కి మనం ఏమి ఆపరేషన్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. రిమైనింగ్ ఏదైతే ఉంటుందో అది ఆల్జీబ్రిక్ కానివ్వండి ట్రిగనోమెట్రీ కానివ్వండి సేమ్ అప్లై చేస్తాం. ఆల్జీబ్రిక్ ఉంటే ఆల్జీబ్రిక్ కాన్సెప్ట్ ఏంది బైనామిల్ వీలైతే బైనామిల్లో కన్వర్ట్ చేసుకోవాలి లేకపోతే డైరెక్ట్గా మనకు అప్లై చేసే విధంగా ఇట్లా అవకాశం ఉంటే డైరెక్ట్ చేస్తాము లేకపోతే బైనామిల్లో కన్వర్ట్ చేసుకొని చేస్తాం. అదే ఒక ట్రిగనోమెట్రీ ఫంక్షన్ ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. ట్రిగనోమెట్రీ ఫంక్షన్ ఏం చేస్తాము డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ స్క్వేర్ అవునా కదా డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ స్క్వేర్. ట్రిగనోమెట్రీ ఫంక్షన్ సైన్ కానీ కాస్ కానీ ఉంటే ఏం చేస్తాం మనము డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ స్క్వేర్ అంటే సైన్ ఏఎక్స్ నుంచి కంపేర్ చేస్తాం. లెట్ us డిస్కస్ ఇక్కడ కంపేర్ చేద్దాం. ఇంకా డిస్కస్ చేస్తే దట్ విల్ బి y ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ 2x ఇంటూ సైన్ 3x డివైడెడ్ బై డి స్క్వేర్ మైనస్ 4d ప్లస్ 3 అని ఉంది. ఓకే ఇక్కడ ఒకవేళ ఈ పవర్ ఏఎక్స్ అని అనుకుంటే సైన్కి ఏమనుకోవాలి బిఎక్స్ అనుకోవాలి ఎందుకంటే రెండు కంబైన్లోనే అప్పుడు ఇంతకుముందు అంటే డిస్కషన్ అంటే ఇండివిజువల్ డిస్కస్ చేసాం కాబట్టి రెండిట్లో ఈ పవర్ ఏఎక్స్ సైన్ ఏఎక్స్ అనుకునే వాళ్ళం. బట్ ఇక్కడ ఇది ఈ పవర్ ఏఎక్స్ అనుకున్నాం అనుకో ఇక్కడ ఏం చేయాలన్నో దాన్ని సైన్ బిఎక్స్ అంటే డి స్క్వేర్ బదులు ఇప్పుడు ఏం చేయబోతున్నాం మనము ఫర్ ఎగ్జాంపుల్ మన అండర్స్టాండింగ్ ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ నుంచి అనుకొని ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్ నుంచి బి ఈజ్ ఈక్వల్ టు 3 అనుకుంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 2 అయితే ఏం చేస్తున్నాం మనము డి మస్ట్ బి రీప్లేస్డ్ విత్ డి ప్లస్ 2 d must be replaced with d plus 2 b is equal to 3 అయితే ఇక్కడ ఏం చేస్తున్నానా d square is equal to minus b square that will be minus 9 అయితే అది ఎప్పుడైతే ఇది ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్ ఆపరేషన్ చేసినప్పుడు జస్ట్ రిమెంబర్ ఇట్ అది గుర్తుపెట్టుకోండి. సో ఐఎమ్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ పర్టికులర్ ఇంటిగ్రల్ ఫర్ దిస్ దట్ విల్ బి ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ అండ్ కీపింగ్ అసైడ్ దెన్ వాట్ హ్యాపెన్ దెన్ ఇన్ ద డినామినేటర్ sin 3x divided by ఏ వాల్యూ ఎంతనన్నా 2 అంటే డి ఏం రీప్లేస్ చేయాలి డి ప్లస్ 2 అంటే డి దగ్గర డి ప్లస్ 2 రీప్లేస్ చేస్తే డి ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఏమవుతుందన్న దట్ విల్ బి డి స్క్వేర్ ప్లస్ 4d ప్లస్ 4 ఎక్స్పాన్షన్ చేస్తే అట్లాగే -4 ఇంటూ డి ప్లస్ డి అంటే దట్ విల్ బి -4d -8 ప్లస్ వాట్ ఆర్ ద రిమైనింగ్ థింగ్ దెన్ ద రిమైనింగ్ థింగ్ విల్ బి ప్లస్ 3 ప్లస్ see here there is a cancellation of 4d here and 4 plus 3 will be 7 minus 8 will be minus 1 7 minus 8 will be minus 1. So what are the remaining thing there I can write I will write here remaining thing as e power 2x into sin 3x divided by the remaining thing will be d square minus 1 ఇక్కడ ఏం చెప్పున్నాను నేను సైన్ బిఎక్స్ అని చెప్పాను బి వాల్యూ ఎంత అని చెప్పాను 3 అని చెప్పాను. ఇంతకుముందు అంటే ఇండివిజువల్గా చేసినాం కాబట్టి సైన్ ఎక్స్ అనుకునేవాను బట్ ఇక్కడ రెండు కంబైన్లు ఉన్నాయి కాబట్టి ఒకటి బిఎక్స్ అనుకో వాట్ ఇట్ మైట్ బి అంటే సైన్ కానీ కాస్ కానీ ఎక్స్ కోఎఫిషియంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మైనస్ ఆఫ్ దాని స్క్వేర్ వాల్యూ మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇది ఒకవేళ బి అనుకుంటే 3 అనే కోఎఫిషియంట్ వాల్యూ ఉంది మైనస్ ఆఫ్ దట్ స్క్వేర్ని దేంతో రీప్లేస్ చేయాలి డి స్క్వేర్తో డి స్క్వేర్ ఎక్కడ ఉందో అక్కడ రీప్లేస్ చేయాలి. అంటే లెట్ మీ సబ్స్టిట్యూట్ దోస్ వాల్యూస్ ఇన్ దిస్ దెన్ వాట్ హ్యాపెన్ దెన్ ఈ పవర్ 2x ఇంటూ సైన్ 3x divided by d square is nothing but minus 9 minus 1 that will be e power 2x sin 3x divided by minus 10. Finally, our required particular integral will be minus 1 by 10 into e power 2x into sin 3x This is our required final particular integral. Okay, please pause the video and note down this. Right, moving on to the next questions. Let us see the questions here. The questions are in the x form f of d into y is equal to x form was x into trigonometric functions. అంటే ఇక్కడ ఎలా అయితే ఉంటాయంటే క్వశ్చన్స్ లైక్ మనకి f of d into y is equal to x లో ఇప్పటివరకు మనము ఎక్స్పోనెన్షియల్ ట్రిగ్నోమెట్రిక్
మనం డిస్కస్ చేసాం, ఎక్స్పోనెన్షియల్ ఇంటూ ఆల్జిబ్రిక్ డిస్కస్ చేసాం. ఇక్కడ ఆల్జిబ్రిక్ ఇంటూ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి? ఫర్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వీ హ్యావ్ డైరెక్ట్ ఫార్ములా ఆఫ్ పర్టికులర్ ఇంటిగ్రల్, దట్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్ మైనస్ f dash of d divided by f of d, f dash of d into f dash of d divided by f of d into this whatever the function is there here. Like let me calculate, let me consider this one as some x algebraic function, this one as some v, and a v అనేది either x అయినా sin x అయినా కానివ్వండి cos x అయినా కానివ్వండి. అప్పుడు ఏమవుతుందంటే this will be v divided by f of d అవుతుంది, v divided by f of d. Here v is nothing but either sin x or cos x, sin function కానివ్వండి cos function కానీ. ఈ కేసులో v అంటే ఏంటి? cos x. Let me apply the formula, that is particular integral is equal to x minus f dash of d, అంటే d ఏముందా, f of d ఏముంది, d square plus 4 ఉంది. దాని నుంచి దీన్ని డెరివేటివ్ చేస్తే ఏమొస్తుంది, 2d వస్తుంది మనకి. 2d divided by f of d అంటే ఏముందన్న d square plus 4 ఉంది. ఇంటూ v అంటే ఏంటన్నా cos x డివైడెడ్ బై f of d అంటే ఏముందన్న దట్ ఈస్ d square plus 4. ఇక్కడ మీరు చెక్ చేస్తే f of d వాల్యూ వాజ్ d square plus 4, అది మనం ఇక్కడ రాసాము. దీని డెరివేటివ్ చేస్తే దట్ విల్ బి 2d అని వచ్చింది, రైట్. ఇక్కడ కాస్ ఫంక్షన్ ఉన్నప్పుడు కాస్ ఎక్స్ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఏ ఈజ్ ఈక్వల్ టు 1, అంటే d స్క్వేర్ ఏం రీప్లేస్ చేస్తాం మనం, d స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ కోఎఫిషియంట్ ఆఫ్ x మైనస్ square of coefficient of x, that will be minus 1, అంటే d square దగ్గర ఏం చేయాలి, -1 సబ్స్టిట్యూట్ చేయాలి, రైట్. I am doing that here. X minus 2d divided by d square plus 4 into cos x divided by -1 plus 4, that will be 3, -1 plus 4, that will be 3. ఇది ఇంటర్నల్గా మల్టిప్లై చేస్తే ఏమవుతుందా, that will be x cos x by 3 minus 2d into cos x divided by d square plus 4, right, fine. So ikkada again we are going to apply the formula, that is x cos x divided by 3 minus ikkada d square plus 4 undi, ikkada kuda a value 1 అంటే d square లో ఎంత వస్తుంది, -1 వస్తుంది. అంటే డినామినేటర్లో d square plus 4 వాల్యూ మనకి ఇక్కడ ఎంత వచ్చింది, 3 వచ్చింది. అంటే ఈ కేసులో కూడా ఏమొస్తుంది, +3 వస్తుంది. అంటే ఐఎమ్ జస్ట్ కీపింగ్ కాన్స్టెంట్ యాజ్ 2/3 కాన్స్టెంట్స్ అనేది సైడ్గా పెట్టాను, రైట్. డెరివేటివ్ ఆఫ్ డి అంటే ఏంటన్నా, డెరివేటివ్ చేయాలి. డెరివేటివ్ ఆఫ్ కాస్ ఎక్స్ విల్ బి, కాస్ ఎక్స్ డెరివేటివ్ ఏమొస్తుంది, మైనస్ సైన్ ఎక్స్. కాస్ ఎక్స్ డెరివేటివ్ ఏమొస్తుంది, మైనస్ సైన్ ఎక్స్. దట్ ఈస్ నథింగ్ బట్ హియర్ మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుందన్న, ప్లస్ అవుతుంది. మైనస్ ఆఫ్ మైనస్ విల్ బి ప్లస్, దట్ విల్ పర్టికులర్లీ ఫైనల్ ఆన్సర్ విల్ బి ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ 2 by x cos x by 3 plus 2 sin x by 3 and right. This is a final required particular integral for a given question. ఏమొచ్చిందన్న, x cos x by 3 plus 2 sin x by 3. If you want, you can take 3 also common, like constant denominator is equal గా ఉన్నప్పుడు కామన్గా తీసుకొని కూడా రాయొచ్చు. This is all about when x into v form. This is in the form of x into v. X was a algebraic function, v was a trigonometric function. Here v is nothing but either cos x or sin x. Either cos x or sin x. Let me do the question with sin x here. Sin x ఇచ్చినప్పుడు ఎలా చేయాలి? What is the formula? We already know the formula, right? Based on the formula, I am going to write directly here. That is particular integral is equal to x minus f dash of d, that is 2d minus 2 divided by f of d, that is d square minus 2d plus 1, d square minus 2d plus 1 into sin x into sin x by d square minus 2d plus 1, d square minus 2d plus 1. ఇక్కడ sin x ని కంపేర్ చేస్తే x కోఎఫిషియంట్ ఎంత ఉంది, దట్ ఈస్ 1, అంటే d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏం రిప్లేస్ చేస్తాం మనం, -1 రిప్లేస్ చేస్తాం. ఇఫ్ యూ కీన్లీ అబ్జర్వ్, d స్క్వేర్ దగ్గర -1 పెడితే -1 + 1 క్యాన్సిల్ అయిపోతుంది. దెన్ వాట్ ఇస్ ద రిమైనింగ్ థింగ్, దెన్ -2d మాత్రమే మిగులుతుంది. వాట్ ఇస్ ద రిమైనింగ్ థింగ్, దెన్ -2d మాత్రమే మిగులుతుంది. లెట్ మీ రైట్ దట్ హియర్, దట్ ఈస్ x minus, if I take 2 as a common here, that will be d minus 1 divided by d square minus 2d plus 1, okay. Then -1 plus 1 gets cancelled, then sin x divided by minus
2d, sin x divided by minus 2d. That will be like x minus 2 into d minus 1 divided by d square minus 2d plus 1, d square minus 2d plus 1. Here 1 by 2 was constant, 1 by 2 was a constant. ఈ మైనస్ని బయటికి పైకి పంపించినాం అనుకోండి మైనస్ అవుతుంది. 1 by d అంటే ఏంటన్నా ఇంటిగ్రేషన్, 1 by d అంటే ఏంటి ఇంటిగ్రేషన్, ఇంటిగ్రేషన్ ఆఫ్ లైక్ ఐఎమ్ జస్ట్ కీపింగ్ minus 1 by 2 side, integration of sin x will be minus cos x. Yes or no? Minus cos. అంటే ది రిజల్టెంట్ ఏమవుతుంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే cos x by 2. ఫైనల్లీ మనకి ఏమొస్తుందన్నా cos x by 2 వస్తుంది. దట్ ఐఎమ్ రైటింగ్ హియర్ సి x minus 2 into d minus 1 divided by d square minus 2d plus 1 into x cos x by 2. అది మల్టిప్లై చేస్తున్నారు అనుకోండి ఇన్సైడ్గా, సారీ నాట్ x నన్న జస్ట్ cos x by 2 వస్తుంది. దాన్ని ఇంటర్నల్గా మల్టిప్లై చేస్తే ఐఎమ్ గోయింగ్ టు గెట్ లైక్ దిస్ x cos x by 2 అండ్ ఇక్కడ మల్టిప్లై చేస్తే ఈ 2 గెట్స్ క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిలేషన్ అయిపోతే ద రిమైనింగ్ థింగ్ విల్ బి d minus 1 into cos x divided by d square minus 2d plus 1, d square minus 2d plus 1. ఓకే, ఇక్కడ మళ్ళీ ఏ వాల్యూ ఎంత వస్తుందని ఖచ్చితంగా ఇక్కడ కూడా ఏ వాల్యూ 1 ఉంది. d స్క్వేర్ వాల్యూ ఏం చేస్తారు మైనస్ సబ్స్టిట్యూట్ చేస్తారు. d స్క్వేర్ దగ్గర -1 పెడితే ఈ -1 + 1 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఏం మిగులుతుంది ఇక్కడ కూడా -2d మిగులుతుంది ఫైనల్గా. వాట్ ఐమ్ గోయింగ్ టు గెట్ హియర్ దట్ ఈస్ ద ఫైనల్ కంక్లూజన్ ఆఫ్ దట్ analysis, that is x cos x by 2 minus of d minus 1 divided by I am going to get -2 అనేది కామన్. ఇక్కడ -2d ఎలా అయితే మిగిలింది ఇక్కడ -2d మిగులుతుంది. -2 అని బయట పెట్టేసుకుంటే వాట్ ఐమ్ గోయింగ్ టు గెట్ హియర్ 1/d అని మిగులుతుంది. దట్ ఈస్ cos x by d, cos x by d. సో లైక్ cos x by d అని ఇక్కడ వచ్చింది, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోతుంది మనకి, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోతే అబ్జర్వ్ వెరీ కేర్ఫుల్లీ నాన్న x cos x by 2 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోతుంది. దట్ విల్ బి ప్లస్ 1/2 ఇంటూ ఈ డీని d minus 1కి డివైడ్ చేసినాం అనుకోండి ఏమవుతుందన్న దట్ విల్ బి dd క్యాన్సిల్ అయిపోతే 1 minus 1/d ఇంటూ cos x అవుతుంది. 1 minus 1/d ఇంటూ cos x అంటే జస్ట్ డీని ఏం చేశాను ఈ రెండింటిలో రెండు టర్మ్స్ని డివైడ్ చేస్తే d/d 1 వస్తుంది, 1/d సెకండ్ టర్మ్లో 1/d వస్తుంది. ది cos xని ఇంటర్నల్గా మల్టిప్లై చేస్తే సరిపోతుంది. అంటే వాట్ ఐమ్ గోయింగ్ టు గెట్ హియర్ పర్టికులర్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్లీ ఐఎమ్ గోయింగ్ టు గెట్ పర్టికులర్ ఇంటిగ్రల్ లైక్ దిస్ x cos x by 2 ప్లస్ 1/2 of cos x into 1 will be cos x minus 1/d of cos x. 1/d అంటే ఇంటిగ్రేషన్, d ఇంటూ అంటే డిఫరెన్షియేషన్, d అంటే డిఫరెన్షియేషన్, 1/d అంటే ఇంటిగ్రేషన్. గుర్తుపెట్టుకోండి 1/d 1 టైం ఉంటే ఒకసారి ఇంటిగ్రేషన్ చేస్తారు, 1/d స్క్వేర్ ఉంటే 2 టైమ్స్ చేస్తారు, d ఉంటే ఒక్కసారి మీరు డిఫరెన్షియేషన్ చేస్తారు, d స్క్వేర్ ఉంటే 2 టైమ్స్ డిఫరెన్షియేషన్. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ cos x విల్ బి మైనస్ sin x, ఇంటిగ్రేషన్ ఆఫ్ cos x విల్ బి ప్లస్ sin x. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ sin x. ఇంటిగ్రేషన్ ఆఫ్ cos x ఏంటన్నా sin x వస్తుంది, బట్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది మైనస్ sin x. దిస్ ఈజ్ అ final required particular integral for a given question, that is d square minus 2d plus 1y is equal to x sin v, x sin x. ఇక్కడ x ఇంటూ కాంబినేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్లో sin x అని ఉంది. sin x ఉన్నప్పుడు cos x ఉన్నప్పుడు ఏ విధంగా చేసినాం మనము జస్ట్ అప్లయింగ్ ద ఫార్ములా. దిస్ ఫార్ములా ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ బికాస్ without this formula we cannot do anything. Okay, if you remember the formula we can do some problem, we can do the analysis. Okay, right, please pause the video and note down this.